దర్శించుమయ్యా. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హన్నా విజ్ఞాపన చేసిన స్త్రీ తన సమస్యను పరిష్కరించుకోవటానికి షిలోహులోని మందిరముకి వెళ్ళి కన్నీటితో విజ్ఞాపన చేసిన విశ్వాసురాలు. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. ఆమెకు చక్కని కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని దేవునికి ఇవ్వటానికి ఒప్పందం చేసుకుంది కాబట్టి షిలోహులోని మందిరములో కుమారుని వదిలిపెట్టిన తర్వాత హన్నా పలికిన అద్భుతమైన మాటలు. పరిశుద్ధాత్మ దేవుడు దీనిని హన్నా విజ్ఞాపనగా రాయించాడు. ఇవి హన్నా దేవుణ్ణి సంబోధించి పలికిన మాటలు. వీటిలో ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే వీటిని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనములలో రాయించాడు. ఇదొక అసాధారణమైన లేఖన భాగం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది అంటున్నది హన్నా. ఈ మాటలు విజయోత్సాహంతో పలికిన మాటలుగా మనకు తెలుస్తుంది. విజయధ్వజము రెపరెపలాడేలా ఎగురవేసి ఈ స్థాయికి ఒక వ్యక్తి చేరుకోవటం ఒక అద్భుతమైన విషయము. నీవు గొడ్రాలు అన్న తన సవతి అపహాస్యపు మాటలు నిరంతరము తన హృదయపు లోతుల్లోకి శూలాల్లా దిగిపోయి తను వేధిస్తుండగా పరలోక సింహాసనాన్ని ఆనుకొని బహుగా నిట్టూర్పులు విడుచుచు హన్నా ఆత్మలో చేసిన ప్రార్థనకు దేవుని యొద్ద నుండి ఒక అద్భుతమైన జవాబు వచ్చింది. దేవుడు ఆమె కన్నీటిని చూచాడు. ఆమె మొర విన్నాడు. ఆమె వేదనను అర్థం చేసుకున్నాడు. ఆమె కోరినట్టుగా ఒక మగబిడ్డను దయచేశాడు. ఇది హన్నాకి ఎంత ఆనందకరమైన విషయం. ఇప్పుడు ఆమె హృదయము తనకు దయచేయబడిన విడుదలతో కాక ఆ విడుదల కర్తైన దేవునితో నింపబడింది. అది తనకు ఇవ్వబడిన బహుమానములో ఆనందించక ఆ బహుమానమును దయచేసిన దేవునిలో ఆనందిస్తుంది. ఆమె పూర్తిగా దేవుని ఆత్మతో నింపబడింది. ఆత్మలో దేవుని స్తుతించడం ప్రారంభించింది. ఆమె ఇప్పుడు శారీరక ఆనందంతో కానీ మానసిక ఆనందంతో కానీ నింపబడలేదు, కానీ ఆత్మీయ ఆనందంతో నింపబడింది. ఆమె శరీరములో ఆనందించడం లేదు, కానీ ఆత్మలో ఆనందిస్తుంది. ఆమె శరీరానికి సంబంధించిన పెదవులతో స్తుతించడం లేదు, కానీ ఆత్మతో స్తుతిస్తుంది. ఎంత అద్భుతమైన అనుభవం! ఈ స్తుతి ఎక్కడి నుంచి వచ్చింది? శ్రమానుభవాల్లో నుండి వచ్చింది. నీ శ్రమానుభవాల్లో నీవు ప్రభు పాదాలను పట్టుకొని నీ శ్రమానుభవాలు ఆనందపు అనుభవాలుగా మారతాయి. నీ అవమానము ఆశీర్వాదముగా మారుతుంది. నీ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా మారతాయి. నీ దుఃఖము సంతోషగానముగా మారిపోతుంది. వాస్తవానికి ఈ సమయంలో కూడా ఆమె గొప్ప శ్రమానుభవంలోనే ఉంది. అందులో ఎలాంటి అనుమానము లేదు. ఆమె గొప్ప సంఘర్షణలో ఉంది. ఎందుకంటే లేక పుట్టిన తన కుమారుని
ఇప్పుడు ఆమె అక్కడ వదిలి వెళ్ళాలి. అయినప్పటికీ ఆమె ప్రభువులో ఆనందిస్తుంది, ప్రభుని మహిమపరుస్తుంది, ప్రభుని స్తుతించి ఆరాధిస్తుంది. ఇందులో మనకు ఒక గొప్ప పాఠం ఉంది. విశ్వాసులమైన మనము ఈ లోకం ద్వారా పయనిస్తున్న సమయంలో మన జీవితాలు నిరాశతోనూ, నిరుత్సాహంతోనూ, అలసటతోనూ, సోమరితనంతోనూ అక్కడక్కడ జారిపడుతూ ఉన్నాయి. అక్కడక్కడ పడిలేస్తూనే కొనసాగటానికి గల కారణము మనం ప్రభువులో ఆనందించకపోవటమే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో అపోస్తలుడైన పౌలు రాశాడు. అపోస్తలుడైన పౌలు అన్ని సమయాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ ప్రభువునందు ఆనందించాడు. ఈ లోకంలో అత్యంత ఆనందకరమైన ప్రజలు ఎవరంటే ప్రభువునందు ఆనందించేవారే. వారికి శ్రమలు, కష్టాలు ఉండవని కాదు. వారికి శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనలు అన్నీ ఉంటాయి. అయినప్పటికీ వారు ప్రభువునందు ఆనందిస్తూ ఉంటారు. అంటే అవన్నీ అడుగున ఉంటాయి. ప్రభునందలి ఆనందం పైన పొర్లిపారుతూ ఉంటుంది. నిజముగా హన్నా విశ్వాసము అద్భుతమైనది. హన్నా పట్టుదల అద్భుతమైనది. హన్నా విజ్ఞాపన కూడా అద్భుతమైనది. మరి ఆమె మాటి మాటికి ప్రతి సంవత్సరము మందిరానికి వచ్చి విజ్ఞాపన చేసింది. దేవుడు ఆమెను కరుణించాడు, ఆమెకు చక్కని జవాబిచ్చాడు. ఆమె జీవితంలో మరి ఎంతగానో ఆనందాన్ని పొందుకోవటానికి సహాయం చేశాడు. ప్రియమైన దేవుని యొక్క ప్రజలారా, నీ జీవితంలో శ్రమ ఉందని కృంగిపోతున్నావేమో, బాధ ఉందని కృంగిపోతూ జీవిస్తున్నావేమో. శ్రమలను, బాధను తొలగించే దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే ఆయన సహాయం చేస్తాడనే విశ్వాసంతో మనం జీవించాలి. నిజముగా శ్రమల్లో మరి బాధల్లో ఆయన దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసినప్పుడు ఆయన తప్పక సహాయం చేస్తాడు. ఆయన నామములో గొప్ప విజయాలు పొందుకుంటాం. హన్నాలాగా మనం కూడా ఆత్మలో ఆనందించగలుగుతాం, సంతోషించగలుగుతాం. మరి దేవుడు అలాంటి కృప ఇచ్చినట్లుగా ప్రభు మీద ఆధారపడదాం. దేవుడికి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, మంచి దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్నా ప్రభు విజ్ఞాపన చేసి పలికిన అద్భుతమైన మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి, నీ యందు ఆనందించి సంతోషించిన విషయాలను జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీ స్తోత్రాలు. ప్రభువా, మేము కూడా ప్రతి విషయంలో నీ యొద్దకు వచ్చి విజ్ఞాపన చేస్తూ గొప్ప విజయాలు పొందుకొని నీలో సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాం. ప్రభువా, అయా ఈవులిచ్చే ఆయా దేవుడు ప్రాముఖ్యమైన వాడు. ఈవి కంటే ఈవులిచ్చే దేవుడే గొప్పవాడన్న విషయాన్ని అన్నా గుర్తించి నేను మహిమపరిచింది. ప్రభువా, నీకు స్తోత్రాలు. మేము కూడా ప్రభువా అనేకమైన ఈవులు పొందుకుంటున్నాం. ఆ ఈవుల కంటే నీవే ఉన్నతమైన దేవుడు అని, గొప్ప దేవుడు అని, నీ యందు సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయించున్నాం. వాక్యం ఇచ్చిన వారందరినీ పేరు పేరున దీవించి ఆస్వాదించండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం ప్రభువా, శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, దుఃఖంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించున్నాం. వారందరినీ కనికరించండి, వారిని బాగు చేయమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో ఉన్న అనాథలను, దిక్కులేని వారిని, చెరసాలను, వారిని విధవరాలు రక్షించి కాపాడమని ప్రార్థన చేయించున్నాం. మా దేశాన్ని కరుణించండి ప్రభువా, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, శ్రమలున్న వారిని యొద్దకు వచ్చి విజ్ఞాపన చేసి నీ నామంలో దీవించబడటానికి సహాయం చేయమని అడుగుచున్నాం.
మరి ముఖ్యంగా ప్రార్థన చేయుచున్నాం ప్రభువా, నీ యందు ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.